ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి శివారులోని బృందావనం ల్యాబొరేటరీలో పెను ప్రమాదం సంభవించింది. పరిశ్రమలోని 2 రియాక్టర్లు ఒక్కసారిగా పేలిపోవడంతో భారీ ఎత్తున అక్కడ మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాద ధాటికి కంపెనీ ప్రాంగణం మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. పేలుడు సంభవించిన సమయంలో ప్లాంట్ లోపల మొత్తం 11 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో 2 సెక్యూరిటీ గార్డులతో పాటు 4 కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రియాక్టర్లో పేలినటువంటి శబ్దం కిలోమీటర్ దూరం వరకు వ్యాపించడంతో అది వినిపించడంతో సౌండ్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భూకంపం వచ్చిందేమని చెప్పి భయపడిపోయినటువంటి పరిస్థితుంది. ఎందుకంటే ఆ సౌండ్ దాటికి అసలు ఏం జరిగిందో ఫస్ట్ ఎవరికి అర్థం కావట్లేదు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారు, పరుగులు తీశారు, ఏదో జరిగిపోయిందని చెప్పి ఆందోళన చెందినటువంటి పరిస్థితుంది. చాలామంది కూడా తమ ఇళ్ల నుంచి రోడ్ల మీదకి పరుగులు పెట్టినటువంటి పరిస్థితుంది. విషయం తెలుసుకున్న వెంటనే చౌటుప్పల్ పోలీసులు ఘటనా స్థలానికి కూడా చేరుకున్నారు. 2 ఫైర్ ఇంజన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. బృందావనం ఆ ల్యాబొరేటరీలో ఒక్కసారిగా రియాక్టర్లో పేలటంతో పెద్ద ఎత్తున మంటలు సంభవించినటువంటి పరిస్థితి ఉంది. చాలామందికి తీవ్రంగా గాయాలైపోయినటువంటి పరిస్థితి. హుటాహుటిన అక్కడికి వచ్చిన తర్వాత ఫైర్ సిబ్బంది ఆ మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్క్రీన్ మీద కూడా ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆ సౌండ్కి కిలోమీటర్ వరకు పెద్ద ఎత్తున ఆ సౌండ్ రావడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగింది అసలు ఏమీ అర్థం కాల. ఏమైనా భూకంపం వచ్చిందా, ఏమైనా షేక్ అయిపోయే విధంగా అంత భారీ సౌండ్లు ప్రకంపనలో వచ్చినటువంటి పరిస్థితి ఆ సౌండ్కి. సో అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. రాత్రి సమయం కావడంతో రోడ్ల మీదకి వచ్చేసారు. రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళకి ఏం జరిగిందో తెలియక తర్వాత వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆ పోలీసులు వచ్చి సంఘటనా స్థలానికి వచ్చారు. ఇది రియాక్టర్లో పేలినటువంటి శబ్దం అని చెప్పి అక్కడ స్థానికులు కూడా చెప్పిన పరిస్థితి. తర్వాత వెంటనే అక్కడ సహాయ కార్యక్రమాలు కూడా వేగంగా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. దాదాపు 3 గంటల పాటు తీవ్రంగా శ్రమించిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి. రసాయనాల ప్రభావం వల్ల మంటలు వేగంగా వ్యాపించడంతో ఆపరేషన్ కొంత ఆలస్యమైందని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ రసాయనాలు కొంత తీవ్రత ఎక్కువ ఉందంట. సో అందుకే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఆర్పుతున్నాం కానీ ఎక్కడ కూడా కంట్రోల్ కావట్లా. సో ఆ రసాయనాల ప్రభావం ఆ స్థాయిలో ఉందని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో లోపల తక్కువ మంది ఉండటంతో పెద్ద ప్రాణ నష్టం తప్పిందని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే లోపల 11 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆ 11 మందికి కూడా వాళ్ళలో చాలామందికి తీవ్రంగా గాయాలైనటువంటి పరిస్థితి. వెంటనే హుటాహుటిన అంబులెన్స్లు పిలిపించి వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే పేలుడుకు గల కారణాలపై యాజమాన్యాన్ని పోలీసులు విచారిస్తున్నారు. సేఫ్టీ నిబంధనలు వీళ్ళు పాటిస్తున్నారా లేదా, సరైనటువంటి ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్న కోణంలో దర్యాప్తు అయితే చాలా లోతుగా అధికారులు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ స్థానికులు మాత్రం ఇంకా భయం గుప్పిట్లోనే ఉన్నారు. ఎందుకంటే ఆ వచ్చినటువంటి సౌండ్కి ఆ ధాటికి మొత్తం కూడా అందరూ భయం గుప్పిట్లో కాలం గడుపుతున్నారు. చుట్టూ ఉన్నటువంటి ఈ పరిశ్రమల్ని అసలు ఇక్కడి నుంచి తరలించండి అని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు డిమాండ్ కూడా చేసే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాత్రుల్లో ఏం జరుగుతుంది, ఎలాంటి ప్రమాదం జరుగుతుందో లేదు, ఏ రియాక్టర్లో వెళ్తుందో తెలియదు. ఆ శబ్దాలకి ఒళ్ళు మొత్తం కూడా గగురుపరిచే విధంగా అంత షాకింగ్లో ఉన్నారు. సో వెంటనే అక్కడ పోలీసులు కూడా వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా చెప్తున్నారు. స్థానికులు ఆ ఊళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో వెంటనే వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తోనే పోలీసులు హుటాహుటిన అక్కడికి వచ్చి మంటలార్పే ప్రయత్నం చేశారు. సో అక్కడ లోపల ఇంకా కొంతమంది గాయపడ్డారు ఆ సమయంలో. సో హుటాహుటిన అంబులెన్స్ తెప్పించి వాళ్ళందరూ కూడా సురక్షితంగా తరలించారు. ఒకవేళ పెద్ద సంఖ్యలో అక్కడ కార్మికులు పనిచేస్తూ ఉంటే కనుక ఆ సమయంలో ఆ వర్క్ అనేది ప్రోగ్రెస్ అనేది యాక్టివ్గా ఉంటే కనుక ఎక్కువ మంది అక్కడ కార్మికులు ఉంటే కనుక నిజంగా వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉండేది. ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో అక్కడ పేలుడు జరిగినాయి, అంత పెద్ద స్థాయిలో అక్కడ రియాక్టర్లో పేలినటువంటి శబ్దం వచ్చింది. కాబట్టి అది నిజంగా డే టైంలో కార్మికులు అక్కడ రియాక్టర్ల దగ్గర పనిచేస్తున్నటువంటి క్రమంలో జరుగుంటే మాత్రం చాలా పెద్ద ప్రమాదం జరుగుండేది. చాలామంది కార్మికులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండేది. ఇప్పటికే అక్కడ 11 మంది లోపల ఉంటే వాళ్ళలో చాలామంది కూడా తీవ్రంగా గాయాల పాలైపోయారు. ఆసుపత్రుల్లో అందరూ కూడా చికిత్స తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఇది ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో, రసాయన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, సో మళ్ళొకసారి తనిఖీలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా సరైనటువంటి ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, ఫైర్ సేఫ్టీ నిబంధనలు సరిగా అమలు చేస్తున్నారా లేదా, కార్మికుల ప్రాణాలు గాల్లో దీపంలా పెట్టేసి చాలా కంపెనీల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. సో డెఫినెట్గా వీటన్నింటి మీద కూలంకషంగా
చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే నిబంధనలు తుంగలో తొక్కి తమకు వ్యాపారమే ముఖ్యం, తమకు డబ్బులే ముఖ్యం, మాకు కార్మికుల ప్రాణాలు పట్టవు, ఉద్యోగుల ప్రాణాలు పట్టవు అని చెప్పి నిబంధనలు గాలి కుదిలేసేటువంటి యాజమాన్యాల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఒక్కసారి చూడండి స్క్రీన్లో ఆ రియాక్టర్లు పేలినటువంటి శబ్దం, ఆ రియాక్టర్లు పేలి ఏ విధంగా మంటలు ఎంత ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి చూడండి. ఆ మంటల దాటికి అందరూ కూడా భయపడ్డ పరిస్థితి, అసలు దగ్గరకు కూడా వెళ్ళలేకపోతున్నారు, చాలా దూరం నుంచి నీళ్లు జల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్, ఎందుకంటే ఆ మంటల దాటికి ఇంకేమైనా రసాయనాలు అక్కడ ఏమైనా ఉన్నాయేమో, ఆ రసాయనాలకు సంబంధించిన డబ్బాలు ఏమైనా ఉన్నాయేమో, అవి మళ్ళీ ఏమైనా పేలుడు సంభవిస్తాయని చెప్పి చాలామందిలో ఆందోళన ఉంటుంది. రెస్క్యూ చేసేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏ రసాయనం ఎలాంటి కెమికల్స్ ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తాయో తెలియదు కదా. సో డెఫినెట్గా అక్కడ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు వేగంగా స్పందించారు, హుటాహుటిన అక్కడికి వచ్చారు. ఇది జరిగిన శబ్దం వచ్చినటువంటి ఒక గంట లోపే అక్కడికి చేరుకుని వెంటనే పరిస్థితిని అదుపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా సీరియస్గా రెస్క్యూ ఆపరేషన్ చేసి అక్కడ మంటలు తగ్గించే ప్రయత్నం చేశారు. ఇప్పుడంతా కొంత పరిస్థితి నిలకడగా ఉంది. మరోవైపు ఆసుపత్రిలో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళ పరిస్థితి కూడా అంతా బాగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేనట్టుగా సమాచారం వస్తుంది. వాళ్ళకి మెరుగైనటువంటి చికిత్స అందించే ప్రయత్నం కూడా అధికారులు అక్కడ చేస్తున్నారు. మరోవైపు యాజమాన్యాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ప్రమాదానికి గల కారణాలు అంటే అసలు ఏం చేస్తూ ఉన్నారో, నిబంధనలు పాటించారా లేదా, ఇవన్నీ కూడా కూలంకషంగా తరవుగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.